హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్లో క్యూబ్ నంబర్స్ ప్రాపర్టీస్, టాక్సీ క్యూబ్ నంబర్స్ వీటన్నింటి గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యూబ్ అంటే జామెట్రికల్ ఫిగర్. అదే ఈ చాప్టర్లో క్యూబ్ అనేటప్పటికీ ఒక నెంబర్ని అదే నెంబర్తో 3 times కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆ వచ్చే నెంబర్నే క్యూబ్ నెంబర్స్ అంటాము. అలాగే జామెట్రికల్లో క్యూబ్ నుంచి కూడా కొంచెం తెలుసుకొని తర్వాత ఈ క్యూబ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది క్యూబ్ జామెట్రికల్ ఫిగర్. క్యూబ్ అనేది 3 dimensional జామెట్రికల్ ఫిగర్. 3 dimensions అంటే లెంగ్త్, విడ్త్, హైట్, 3 dimensions ఉండే ఫిగర్ అనమాట. ఈ మూడు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్గా ఉన్న జామెట్రికల్ ఫిగర్ని క్యూబ్ అంటాము. అదే 2 dimensions మాత్రమే ఉంటే దాన్ని స్క్వేర్ అంటాము. ముందు ప్రీవియస్ చెప్పుకున్నాం కదా స్క్వేర్ గురించి. ఓన్లీ లెంగ్త్, విడ్త్ మాత్రమే ఉండి ఆ లెంగ్త్, విడ్త్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని 2 dimensional ఫిగర్ స్క్వేర్ అంటాము. అలాగే ఇది క్యూబ్ 3 dimensional జామెట్రికల్ ఫిగర్. 1 unit లెంగ్త్, 1 unit బ్రెడ్త్, 1 unit హైట్ ఉన్నటువంటి క్యూబ్ని 1 unit క్యూబ్ అంటాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా యూనిట్ క్యూబ్స్ అంటే లెంగ్త్, విడ్త్, హైట్ మూడు కూడా ఈక్వల్గా ఉంటూ 1 యూనిట్ లెంగ్త్ ఉన్నవన్నమాట. ఇవన్నీ 1 unit లెంగ్త్, 1 unit విడ్త్, 1 unit హైట్ ఉన్నటువంటి యూనిట్ క్యూబ్స్. నెక్స్ట్ మనం 2 centimeters, 3 centimeters, 4 centimeters క్యూబ్స్ని ఇట్లా యూనిట్ క్యూబ్స్గా డివైడ్ చేస్తామన్నమాట. అప్పుడు అవి ఎన్ని క్యూబ్స్ వస్తాయి అని తెలుసుకోవడం కోసం ఈ పిక్చర్ ఇక్కడ చూపిస్తున్నాను. క్యూబ్ ఆఫ్ సైడ్ 2 centimeters, 2 centimeters లెంగ్త్, 2 centimeters విడ్త్, 2 centimeters హైట్ ఉండే క్యూబ్ని యూనిట్ క్యూబ్స్గా డివైడ్ చేసినట్లయితే మొత్తం 8 యూనిట్ క్యూబ్స్ వస్తాయి. ఫస్ట్ లేయర్లో 4 యూనిట్ క్యూబ్స్, సెకండ్ లేయర్లో 4 యూనిట్ క్యూబ్స్, మొత్తం ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసినట్లయితే కనుక 8 యూనిట్ క్యూబ్స్ అనేవి వస్తాయి. ఈ యూనిట్ క్యూబ్స్ కూడా మొత్తం మళ్ళీ క్యూబ్ షేప్లోనే ఉంటాయి. 2 centimeters లెంగ్త్, 2 centimeters విడ్త్, 2 centimeters హైట్ ఉండేటువంటి క్యూబ్ షేప్లోకి వచ్చేస్తుంది. సో 2 × 2 × 2 = 8. దీన్నే 2 క్యూబ్ అని కూడా చదువుతాము. నెక్స్ట్ క్యూబ్ ఆఫ్ సైడ్ 3 centimeters అంటే 3 centimeters లెంగ్త్, 3 centimeters విడ్త్, 3 centimeters హైట్ ఉండేటువంటి ఒక క్యూబ్ తీసుకొని ఆ క్యూబ్ని మనం 1 యూనిట్ క్యూబ్స్గా డివైడ్ చేసినట్లయితే కనుక మొత్తం 27 యూనిట్ క్యూబ్స్ వస్తాయి. అంటే కింది లేయర్లో మొత్తం 9 క్యూబ్స్, మధ్యలో లేయర్లో 9 క్యూబ్స్, అలానే పై లేయర్లో 9 క్యూబ్స్. మొత్తం ఇక్కడ కలర్ వైజ్గా ఉన్నాయి చూడండి. ఈ లేయర్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసినట్లయితే మొత్తం యూనిట్ క్యూబ్స్ 27 వస్తాయన్నమాట. సో 3 × 3 × 3 = 27. దీన్ని 3 క్యూబ్ అని కూడా చదువుతాము. క్యూబ్ ఆఫ్ సైడ్ 4 centimeters, లెంగ్త్ 4 centimeters, విడ్త్ 4 centimeters, హైట్ 4 centimeters ఉండేటువంటి ఒక క్యూబ్ని తీసుకొని ఆ క్యూబ్ని 1 యూనిట్ క్యూబ్స్గా డివైడ్ చేసినట్లయితే మొత్తం 64 యూనిట్ క్యూబ్స్ వస్తాయి. సో అన్నిటికంటే పై లేయర్లో 16 యూనిట్ క్యూబ్స్, నెక్స్ట్ సెకండ్ లేయర్లో 16 యూనిట్ క్యూబ్స్, థర్డ్ లేయర్లో 16 యూనిట్ క్యూబ్స్, ఫోర్త్ లేయర్లో కూడా 16 యూనిట్ క్యూబ్స్. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ 4 కలర్స్లో ఉన్నాయి చూడండి. ఈ క్యూబ్స్ అన్నింటినీ ఒక్కొక్క లేయర్లో 16 క్యూబ్స్ చొప్పున అరేంజ్ చేసినట్లయితే మొత్తం 64 యూనిట్ క్యూబ్స్ వస్తాయన్నమాట. సో 4 × 4 × 4 = 64. దీన్నే మనం 4 క్యూబ్ అని కూడా చదువుతాము. సో 4 centimeters విడ్త్, 4 centimeters లెంగ్త్, 4 centimeters హైట్ ఉన్న ఒక క్యూబ్ని యూనిట్ క్యూబ్స్గా డివైడ్ చేసినట్లయితే మొత్తం 64 యూనిట్ క్యూబ్స్ వస్తాయి. సో చూసారు కదా క్యూబ్స్ అనేవి. సో ఒక నెంబర్ని అదే నెంబర్తో 3 times కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆ వచ్చే నెంబర్స్నే క్యూబ్ నెంబర్స్ అంటాము. వాటిని పర్ఫెక్ట్ క్యూబ్స్ అని కూడా అంటాము. 1 క్యూబ్ అంటే 1 × 1 × 1 1, 2 క్యూబ్ 2 × 2 × 2 8, 3 క్యూబ్ 3 × 3 × 3 27. అలాగే 9 క్యూబ్ అవుతుందా అంటే 9ని 3 సేమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయలేం కాబట్టి 9 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. సో మనకి 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్, 9 పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. 3ని 3 times మల్టిప్లికేషన్ చేస్తే 27 వస్తుంది. 2ని 3 times మల్టిప్లికేషన్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 9 రావట్లేదు కాబట్టి 9 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదనమాట.
సో పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఆ నెంబర్ని 3 సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయగలగాలి. అలా రాయలేం కాబట్టి 9 పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. అలాగే ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నవన్నీ మనం వీడియోలో చూసాం కదా, ముందు వీడియోలో. కెన్ యూ ఎస్టిమేట్ ది నంబర్ ఆఫ్ యూనిట్ క్యూబ్స్ ఇన్ ఏ క్యూబ్ విత్ యాన్ ఎడ్జ్ లెంగ్త్ ఆఫ్ 4 యూనిట్స్. 4 యూనిట్స్ లెంగ్త్ ఉన్నటువంటి క్యూబ్ నుంచి ఎన్ని యూనిట్ క్యూబ్స్ని మనం చేయొచ్చు అంటే మొత్తం 64 యూనిట్ క్యూబ్స్. ఫస్ట్ లేయర్లో 16, సెకండ్ లేయర్లో 16, థర్డ్ లేయర్లో 16, ఫోర్త్ లేయర్లో కూడా 16, అట్లా మొత్తం 64 యూనిట్ క్యూబ్స్గా ఆ 4 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న క్యూబ్ని మనం డివైడ్ చేయొచ్చు అనమాట. అలాగే 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 3 సేమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 125 అవుతుంది. 125 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. దీన్ని జనరల్గా ఏం చెప్తామంటే n ఇంటూ n ఇంటూ n క్యూబ్ అని చదువుతాము. నెక్స్ట్ 1 నుంచి 20 వరకు క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం కనుక్కొని ఈ క్యూబ్ నెంబర్స్ని చూస్తూ వీటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుందాం. 5 క్యూబ్ వరకు మనకు టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ వీటిని ఫిలప్ చేద్దాం. 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 216 వస్తుంది. 7 క్యూబ్ వాల్యూ 343, 8 క్యూబ్ వాల్యూ 512, 9 క్యూబ్ వాల్యూ 729, 10 క్యూబ్ అంటే 1000 వస్తుంది. నెక్స్ట్ 11 క్యూబ్ వాల్యూ ఇచ్చేశారు. 12 క్యూబ్ 1728, నెక్స్ట్ ఈ రెండు ఇచ్చేశారు. 15 క్యూబ్ 3375, నెక్స్ట్ 16 క్యూబ్ 4096, 17 క్యూబ్ ఇచ్చేశారు. 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ ఇచ్చేశారు. 20 క్యూబ్ 8000, 2 ఇంటూ 2 ఇంటూ 2 మొత్తం 8 అవుతుంది. 3 zeros వస్తాయి, 8000. సో మొత్తం ఈ క్యూబిక్ నెంబర్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ అనమాట. వీటన్నిటిని 3 సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా మనం రాయగలం. సో ఈ క్యూబిక్ నెంబర్స్ని చూస్తూ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. వాట్ ప్యాటర్న్స్ డూ యూ నోటీస్ ఇన్ ది టేబుల్ అబోవ్? మనం ఇక్కడ అబోవ్ టేబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ని బట్టి మనం ఏమి అబ్జర్వ్ చేసాము అంటే, స్క్వేర్ నెంబర్లో చూసినట్లయితే మనకి ఒకే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అక్కడ 146950, మళ్ళీ 146950. కానీ ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో నెంబర్స్ చూసినట్లయితే 1 నుంచి 0 నుంచి 9 వరకు అన్ని నెంబర్స్ వచ్చాయి. చూడండి, యూనిట్ డిజిట్లో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 3, 4, 5, 6, 7, 8, 9. 0 నుంచి 9 వరకు అన్ని డిజిట్స్ కూడా యూనిట్ ప్లేస్లో వచ్చాయి. కాబట్టి ఈ డిజిట్ ఉంటే మనం పర్ఫెక్ట్ క్యూబ్ కాదు అని మాత్రం చెప్పలేమన్నమాట. అన్ని డిజిట్స్ వచ్చాయి కాబట్టి మనం ఏదైనా ఒక నెంబరు క్యూబ్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెక్ చేసి ఆ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో కాదో చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మీకు యూనిట్ డిజిట్లో 1 ఉంటే క్యూబ్లో కూడా 1 వచ్చింది. అలానే సేమ్ నెంబర్ వచ్చినవి ఏమో ఉన్నాయంటే, యూనిట్ డిజిట్లో 4 ఉంటే క్యూబ్ నెంబర్లో కూడా 4 వచ్చింది. 5 ఉంటే యూనిట్ డిజిట్లో క్యూబ్ నెంబర్లో కూడా 5 వచ్చింది. యూనిట్ డిజిట్లో 6 ఉన్నప్పుడు క్యూబ్ నెంబర్లో కూడా 6 వచ్చింది. అలాగే 9 ఉన్నప్పుడు 9 వచ్చింది, 0 ఉన్నప్పుడు 0 వచ్చింది. అంటే సేమ్ నెంబర్స్ వచ్చాయి. యూనిట్ డిజిట్లో ఏది ఉంటే వాటిని క్యూబిక్ నెంబర్లో కూడా అవే డిజిట్స్ వచ్చాయి. మరి రానివి ఏంటి అంటే, 2 యొక్క క్యూబ్ నెంబర్లో 8 వచ్చింది, 8 యొక్క క్యూబ్ నెంబర్లో 2 వచ్చింది. ఈ రెండు ఒకదానికొకటి రివర్స్ అనమాట. 2కి ఏమో యూనిట్ డిజిట్ ప్లేస్లో 2 ఉంటే క్యూబ్ నెంబర్లో 8 వచ్చింది, యూనిట్ డిజిట్ ప్లేస్లో 8 ఉంటే క్యూబ్ నెంబర్లో 2 వచ్చింది. అలాగే 3కి 7కి కూడా రివర్స్. యూనిట్ డిజిట్లో 3 ఉన్నప్పుడు క్యూబ్ నెంబర్లో 7 వచ్చింది, యూనిట్ డిజిట్లో 7 ఉన్నప్పుడు క్యూబ్ నెంబర్లో 3 వచ్చింది. సేమ్ రిపీట్ అయినవి 0, 1, 4, 5, 6, 9 అవే రిపీట్ అయినాయి, మిగతావి రివర్స్ అయినాయి అనమాట. సేమ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏవైతే రిపీట్ అయినాయో అవే రిపీట్ అయినాయి. 1, 8, 7, 4, 5, 6, 3, 2, 9, 0 అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ నంబర్స్. ఫస్ట్ యూనిట్ డిజిట్స్లో ఉండే నెంబర్స్ని బట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. లాస్ట్ డిజిట్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రాపర్టీ. లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ అనమాట. ఆల్ ది క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ ఎండింగ్ ఇన్ 2 ఎండ్ ఇన్ 8. యూనిట్ డిజిట్లో 2 ఉన్నట్లయితే క్యూబ్ నెంబర్స్ అనేవి 8తో ఎండ్ అవుతున్నాయి. సో 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. 22 క్యూబ్ కూడా యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. అలాగే రివర్స్లో యూనిట్ డిజిట్లో 8 కనుక ఉన్నట్లయితే క్యూబ్ నెంబర్స్ అనేవి 2తో ఎండ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512, 18 క్యూబ్ ఇందులో కూడా యూనిట్ డిజిట్లో 2 వచ్చింది. 28 క్యూబ్ ఇందులో కూడా మనకి క్యూబ్ నెంబర్లో యూనిట్ డిజిట్లో 2 వచ్చింది.
సో మనకి గుర్తుంచుకోవాల్సింది 2తో యూనిట్ డిజిట్లో 2 ఉన్నట్లయితే 8తో ఎండ్ అవుతుంది, యూనిట్ డిజిట్లో 8 ఉన్నట్టయితే క్యూబ్ నెంబర్ అనేది 2తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అలానే సేమ్ 3కి 7కి కూడా అనమాట. ఆల్ ది క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్ ఎండింగ్ ఇన్ 7 అంటే యూనిట్ డిజిట్లో 7 కనుక ఉన్నట్లయితే క్యూబ్ అనేది 3తో ఎండ్ అవుతుంది. 7 క్యూబ్ ఇక్కడ 3తో ఎండ్ అయింది, 17 క్యూబ్ 3తో ఎండ్ అయింది, 27 క్యూబ్ యూనిట్స్ ప్లేస్లో క్యూబ్ నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో 3 వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే రివర్స్లో అనమాట. యూనిట్ డిజిట్లో 3 ఉన్నట్లయితే క్యూబ్ నెంబర్ 7తో ఎండ్ అవుతుంది. 3 క్యూబ్ 27 యూనిట్ డిజిట్ ప్లేస్లో 7 ఉంది. 13 క్యూబ్ 7తో ఎండ్ అయింది. 23 క్యూబ్ నెంబర్లో 7తో ఎండ్ అయింది. రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా యూనిట్ డిజిట్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో క్యూబ్ నెంబర్లో కూడా అదే నెంబర్ ఉంటుంది. అవేంటి అంటే 0, 1, 4, 5, 6, 9 ఈ నెంబర్స్ కనుక యూనిట్స్ ప్లేస్లో ఉన్నట్లయితే వాటి క్యూబ్ నెంబర్స్లో కూడా అవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, క్యూబ్స్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఆడ్. ఆడ్ నెంబర్స్ని క్యూబ్ చేస్తే వచ్చే ఆన్సర్స్ కూడా ఆడ్ నెంబర్సే అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఆడ్ నెంబరు, క్యూబ్ నెంబర్ 1 కూడా ఆడ్ నెంబరే. 3 అనేది ఆడ్ నెంబర్, 3ని క్యూబ్ చేస్తే వచ్చే 27 కూడా ఆడ్ నెంబరే. అలాగే 5 క్యూబ్ 5 ఆడ్ నెంబర్, 125 కూడా ఆడ్ నెంబరే. 7 ఆడ్ నెంబర్, 7 క్యూబ్ 343 కూడా ఆడ్ నెంబరే. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, క్యూబ్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈవెన్. ఈవెన్ నెంబర్స్ని క్యూబ్ చేస్తే వచ్చే నెంబర్స్ కూడా ఈవెనే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈవెన్ నెంబర్, 2 క్యూబ్ 8 కూడా ఈవెన్ నెంబరే. 4 అనేది ఈవెన్ నెంబర్, 4 క్యూబ్ 64 కూడా ఈవెన్ నెంబరే. 6 ఈవెన్ నెంబర్, 6 క్యూబ్ 216 కూడా ఈవెన్ నెంబరే. 8 ఈవెన్ నెంబర్, 8 క్యూబ్ 512 కూడా ఈవెన్ నెంబరే. సో క్యూబ్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈవెన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ కాన్సెక్యూటివ్ క్యూబ్స్. కాన్సెక్యూటివ్ అంటే వరుసగా ఉండేవి అని అర్థం. సపోజ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్, 1, 2 రెండు పక్కనే వస్తాయి కదా. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ అంటే 1 + 8 వస్తుంది 9. అయితే ఇట్లా మనం చిన్న నెంబర్స్ కాబట్టి 2 క్యూబ్ అంటే 8 అని మనకు తెలుసు. నెంబర్స్ పెరిగే కొద్ది కూడా వాటి క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది కదా. సో దీని ఆన్సర్ మనకు తెలియాలి అంటే జస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేసినా అదే వస్తుంది. 1 + 2 3, 3 స్క్వేర్ అన్నా 9. నెక్స్ట్ అలానే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ దీని వాల్యూ కావాలి అంటే జస్ట్ మనం 1 + 2 + 3 యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 1 + 8 + 27 దీని వాల్యూ. ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే 36 వస్తుంది. సో ఈ మూడు యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 3 3, 6 స్క్వేర్ అన్నా 36. దీని వాల్యూ 6 స్క్వేరు. ఇవి యాడ్ చేసినా అంతే వస్తుంది 36. నెక్స్ట్ అలానే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 + 2 + 3 + 4 యాడ్ చేసి స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 64 వస్తుంది అనమాట. అలాగే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్గా 1 + 2 + 3 + 4 + 5 హోల్ స్క్వేర్. అయితే వీటిని కూడా మనం యాడ్ చేయకుండా మనకు ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఇజ్ ఈక్వల్ n × n + 1/2 అనమాట. సో దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం రాయొచ్చు అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్ వరకు సమ్ చేయవలసి వస్తే కనుక 1 + 2 + 3 + 4 + 5 అండ్ సో ఆన్ n యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేయొచ్చు. అయితే ఇవన్నీ యాడ్ చేయకుండా దీనికి ఒక ఫార్ములా ఉంది, n × n + 1/2. దీన్ని రాసి స్క్వేర్ చేస్తే ఈ కాన్సెక్యూటివ్ క్యూబ్స్ యొక్క సమ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ, డిజిటల్ రూట్ ప్యాటర్న్. దీన్ని మనం స్క్వేర్స్లో కూడా చెప్పుకున్నాం. డిజిటల్ రూట్ అంటే ఏ డిజిటల్ రూట్ ఈజ్ ఫౌండ్ బై యాడింగ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ రిపీటెడ్లీ అంటిల్ ఓన్లీ 1 డిజిట్ రిమైన్. ఆ క్యూబ్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి ఒక నెంబర్ వచ్చే వరకు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1కి క్యూబ్ 1, సో ఇది 1 డిజిటే కాబట్టి డిజిటల్ రూట్ కూడా 1 అవుతుంది. 2కి క్యూబ్ 8, సో ఇది కూడా 1 డిజిటే కాబట్టి డిజిటల్ రూట్ కూడా 8 అవుతుంది. 3కి క్యూబ్ 27, అంటే ఈ రెండింటిని ఒక నెంబర్ వచ్చే వరకు ఒక డిజిట్ వచ్చే వరకు యాడ్ చేయాలి. 2 + 7 అంటే 9. నెక్స్ట్ 4 క్యూబ్ 64, 6 + 4 యాడ్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ 10లో 1 + 0 యాడ్ చేస్తే 1. నెక్స్ట్ 5 క్యూబ్ 125, 1 + 2 + 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 6 క్యూబ్ 216,
2 + 1 + 6 9 వస్తుంది. నెక్స్ట్ 7 క్యూబ్ 343, 3 + 4 + 3 10 వస్తుంది. మరలా 10 అంటే 1 + 0 1. సో ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. 5 + 1 + 2 8. నెక్స్ట్ 9 వరకు చేద్దాం. 7 29, 7 + 2 + 9, 9 + 9 18, 18 అంటే మళ్ళీ 1 + 8 9. ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి డిజిటల్ రూట్లో 189, 189, 189. సో డిజిటల్ రూట్ చేసినప్పుడు క్యూబ్ నెంబర్స్ని ఇవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో మనకి ఈ నెంబర్స్ని క్యూబ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ 189 కనుక వచ్చినట్లయితే కనుక అవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అని చెప్పచ్చు. అలా అని ఈ డిజిటల్ రూట్ వచ్చిన 9 వచ్చిన ప్రతి నెంబర్ కూడా క్యూబ్ నెంబర్ అవ్వదు. The digital root of a perfect cube is always 1, 8 or 9. సో పర్ఫెక్ట్ క్యూబ్స్కి డిజిటల్ రూట్ కనుక్కున్నప్పుడు 1, 8, 9 కనుక వచ్చినట్లయితే అవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అని చెప్పచ్చు. అలా అని డిజిటల్ రూట్ కనుక్కున్నప్పుడు 1, 8, 9 వచ్చిన ప్రతి నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని మాత్రం చెప్పలేము. అయితే ఈ రూల్ ద్వారా మనం ఇదైతే చెప్పచ్చు. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఏ డిజిటల్ రూట్ ఆఫ్ 2, 3, 4, 5, 6 or 7 ఇట్లా నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఈ డిజిటల్ రూట్స్ కనుక వచ్చినట్లయితే 2 కానీ 3, 4, 5, 6, 7 కనుక వచ్చినట్లయితే అవి మాత్రం పర్ఫెక్ట్ క్యూబ్స్ కాదు అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం. ఇది ఫస్ట్ది వాట్ ప్యాటర్న్స్ డూ యూ నోటీస్ ఇన్ ది టేబుల్ అబోవ్ అంటే మనం ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు. నెక్స్ట్ వన్, వీ నో దట్ 0, 1, 4, 5, 6, 9 ఆర్ ది ఓన్లీ లాస్ట్ డిజిట్స్ పాసిబుల్ ఫర్ స్క్వేర్స్. వాట్ ఆర్ ది పాసిబుల్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ క్యూబ్స్. క్యూబ్స్కి లాస్ట్ డిజిట్స్లో ఏ నెంబర్స్ వస్తాయి అన్నప్పుడు మనకి 0 నుంచి 9 వరకు అన్ని నెంబర్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ ఎవ్రీ డిజిట్ ఫ్రమ్ 0 to 9 అపియర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్. ప్రతి నెంబర్ కూడా ఒక్కొక్కసారి మనకి వచ్చింది. నెక్స్ట్ వన్, సిమిలర్ టు స్క్వేర్స్ కెన్ యూ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ 1 digit, 2 digits అండ్ 3 digits. వాట్ డూ యూ అబ్జర్వ్. 1 digit క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 digit క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 digit క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం రాయాలన్నమాట. ఇక్కడ మనకు పైన టేబుల్లో కనిపిస్తుంది కదా. 1 digit నెంబర్స్ 2 ఉన్నాయి, 2 digit క్యూబ్స్ కూడా 2 ఉన్నాయి, 3 digitsవి 1, 2, 3, 4, 5 3 digit క్యూబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా 4 digits అనేవి మనకి 21 క్యూబ్ వరకు వస్తాయన్నమాట. చూడండి 1 digit నెంబర్స్ క్యూబ్స్ 2 ఉన్నాయి, అవేంటంటే 1, 8. 2 digit క్యూబ్స్ 2 ఉన్నాయి, 27, 64. ఇందులో 2 digits ఉన్నాయి. నెక్స్ట్ 3 digit క్యూబ్స్ 5 ఉన్నాయి, 125, 216, 343, 512, 729. మనకి 3 digits వరకే అడిగారు. 4 digit క్యూబ్స్ మొత్తం 12 ఉంటాయి. నెక్స్ట్ అన్ని 5 digits అన్నమాట. నెక్స్ట్ 6 digits, 7 digits వరకు ఉంటాయి అప్ టు. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ ఏ క్యూబ్ ఎండ్ విత్ ఎగ్జాక్ట్లీ 2 zeros ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఏదైనా నెంబర్ని మనం క్యూబ్ చేసినప్పుడు 2 zeros ఎండ్ అవుతాయా. 0తో ఎండ్ అవ్వాలంటే 0 ఉన్న నెంబరే తీసుకోవాలి. అంటే 10 క్యూబ్, 10 క్యూబ్ మనకి 1000 వస్తుంది, అంటే 3 zeros అనమాట. 20 క్యూబ్, 20ని క్యూబ్ చేసినట్లయితే 8000 వస్తుంది. సో క్యూబ్ అనేది 2 zeros ఎండ్ అవ్వదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్యూబ్ అనేది 3 zeros ఎండ్ అవుతుంది కాబట్టి 2 zeros ఎండ్ అవ్వదు. సో మనం సింపుల్గా దీనికి నో, ఏ క్యూబ్ కెనాట్ ఎండ్ విత్ 2 zeros. 2 zeros ఎండ్ అయ్యే ఛాన్సే లేదు అసలు. అట్లీస్ట్ 3 zeros ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని క్యూబ్స్ ఇచ్చారు చూడండి. మనం స్క్వేర్స్లో నేర్చుకున్నట్లుగానే న్యాచురల్ నెంబర్సే కాకుండా రేషనల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్, అలానే నెగిటివ్ నెంబర్స్ కూడా క్యూబ్ చేయొచ్చు అనమాట. వీ ఆల్సో కెన్ కంప్యూట్ క్యూబ్స్ ఆఫ్ సచ్ నెంబర్స్ 4/6 క్యూబ్. సో 4/6 ఇంటూ 4/6 ఇంటూ 4/6, 4 4 * 16, 16 4 * 64/6 క్యూబ్ అంటే 216 అవుతుంది. అలాగే డెసిమల్ నెంబర్స్ 13.08 క్యూబ్, 13.08 ఇంటూ 13.08 ఇంటూ 13.08, 2237.810112 అంటే డెసిమల్ నెంబర్స్ని కూడా క్యూబ్ చేయొచ్చు. అలాగే నెగిటివ్ నెంబర్స్ -6 -6 -6 మల్టిప్లికేషన్ చేస్తే
త్రీ మైనసెస్ ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్లో 216. అయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్ కాదనమాట. పర్ఫెక్ట్ క్యూబ్ వీటి క్యూబ్ రూట్ కనుక్కున్నట్లయితే న్యాచురల్ నెంబర్ రాదు. వీటి క్యూబ్ రూట్ మళ్ళీ 13.08 వస్తుంది. దీని క్యూబ్ రూట్ 6 వస్తుంది, -6. అలాగే 64/216కి క్యూబ్ రూట్ కనుక్కుంటే 4/6 వస్తుంది. అయితే ఇవేవి న్యాచురల్ నెంబర్స్ కాదు కాబట్టి వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, ఓన్లీ జస్ట్ ఒక నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ ట్యాక్సీ క్యాబ్ నంబర్స్. శ్రీనివాస రామానుజన్ జీహెచ్ హార్డీతో కలిసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నప్పుడు శ్రీనివాస రామానుజన్కి హెల్త్ పాడయి హాస్పిటల్లో ఉంటాడు. సో హాస్పిటల్లో ఉన్నటువంటి రామానుజన్ చూడడానికి హార్డీ హాస్పిటల్కి వెళ్తాడు. అయితే హార్డీ వెళ్ళినటువంటి ట్యాక్సీ క్యాబ్ నెంబరు 1729. చూడ్డానికి వెళ్ళినప్పుడు హార్డీ ఆ 1729 అనేది ఒక డల్ నెంబరు అన్నట్లుగా చెప్తాడనమాట. అయితే వెంటనే శ్రీనివాస రామానుజను, నో హార్డీ, ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్, ఈ నెంబర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈ నెంబర్ గురించి చెప్తాడు. సో ఈ నెంబర్ని సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో రాయగలిగే అతి స్మాల్ నెంబర్ అనమాట. ఇటువంటి నెంబర్స్ ఇంకా ఉన్నాయి, ఆ నెంబర్స్లో ఇది స్మాల్ నెంబరు. సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్గా అంటే 2 టైప్స్గా రాయొచ్చు అనమాట. 1729 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్, ఇది ఒక వే. అలానే సెకండ్ వే 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. ఇలా 2 క్యూబ్స్ యొక్క సమ్గా 2 డిఫరెంట్ వేస్కో రాయగలిగినటువంటి నెంబర్స్లో ఈ 1729 అనేది స్మాలెస్ట్ నెంబర్ అనమాట. కాబట్టి ఈ 1729 అప్పటి నుంచి హార్డీ రామానుజన్ నెంబర్ అని అంటారు. అలాగే ఇటువంటి నెంబర్స్ ఇంకా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వీటిని ట్యాక్సీ క్యాబ్ నంబర్స్ అంటారు. ట్యాక్సీ క్యాబ్ నంబర్స్ అంటే సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో రాయగలిగే నెంబర్స్ని ట్యాక్సీ క్యాబ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకి, ది నెక్స్ట్ 2 ట్యాక్సీ క్యాబ్ నంబర్స్ ఆఫ్టర్ 1729 ఆర్ 4104 అండ్ 13,832. ఇట్లా రాయగలిగిన ట్యాక్సీ క్యాబ్ నెంబర్స్లో అతి స్మాల్ నెంబరు 1729. దీని తర్వాత 2 నెంబర్స్ ఇచ్చారు. వీటిని మనం సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో రాయాలి. ఫైండ్ ది 2 వేస్ ఇన్ విచ్ ఈచ్ ఆఫ్ దీస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ 2 పాజిటివ్ క్యూబ్స్. ఇలా రాయాలన్నమాట. 2 డిఫరెంట్ వేస్లో సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా రాయాలి. ఫస్ట్ వన్ 4104. ఈ నెంబర్ని సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ వన్ 2 క్యూబ్ ప్లస్ 16 క్యూబ్. నెక్స్ట్ సెకండ్ వన్ 9 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్. ఇలా రాయాలని మాకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మనం 1 to 20 క్యూబ్స్ రాసాం కదా ఫస్ట్ మనం. సో 1 to 20 నెంబర్స్ క్యూబ్స్ రాసాము. ఇప్పుడు ఈ 4104 ఏ క్యూబ్కి నియరెస్ట్గా ఉందో చూసుకోవాలి. సో ఇది 4096కి దగ్గరగా ఉంది కాబట్టి 4104లో నుంచి 4096ని మైనస్ చేయాలి. అలా మైనస్ చేయగా వచ్చిన ఆన్సరు మళ్ళీ పర్ఫెక్ట్ క్యూబ్ అవునో కాదో చూసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 4104లో నుంచి 4104కి నియరెస్ట్గా ఉన్నటువంటి పర్ఫెక్ట్ క్యూబ్ 4096. సో మైనస్ చేసినట్లయితే మనకి 8 వస్తుంది. 8 అనేది కూడా పర్ఫెక్ట్ క్యూబే కాబట్టి 4104 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 క్యూబ్. ఈ మైనస్ వాల్యూ అటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది 16 క్యూబ్ కాబట్టి 16 క్యూబ్ అని రాస్తాము. మరి మిగతావి ఎలా చెక్ చేస్తాము అంటే 4104ని 4లో నుంచి ఫస్ట్ క్యూబ్ నెంబర్ నుంచి అంటే 8, 27, నెక్స్ట్ 64, 125 ఇవన్నీ మైనస్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే ఆన్సర్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ అయినట్లయితే దాన్ని రెండో విధంగా రాయొచ్చు అనమాట. అంటే ఇలాగా మనం చాలా చెక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 8 వచ్చింది కదా, నెక్స్ట్ 27ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ క్యూబ్ అయితే కనుక 3 క్యూబ్ ప్లస్ ఇక్కడ వచ్చే పర్ఫెక్ట్ క్యూబ్ని రాసుకోవచ్చు. ఇలా రాదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక పర్ఫెక్ట్ క్యూబ్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి నెక్స్ట్ది వస్తుంది అనమాట. నెక్స్ట్ 125. ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అయి ఉండాలి. ఇలా మనం చెక్ చేసుకుంటే ఇలా మనకి 2 రకాలుగా వస్తుందన్నమాట. నెక్స్ట్ 13,832. ఇది కూడా సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా 2 డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ది 2 క్యూబ్ ప్లస్ 24 క్యూబ్. నెక్స్ట్ వన్ 18 క్యూబ్ ప్లస్ 20 క్యూబ్. ఇది కూడా అంతే.
13,832లో నుంచి ఫస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ నుంచి కూడా అంటే ఫస్ట్ క్యూబ్ నెంబర్ నుంచి మైనస్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 13,832లో నుంచి 1 తీసేసినట్లయితే 13,831 వస్తుంది. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ 8 మైనస్ చేస్తే కనుక 13,824 వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి దీన్ని ఇలా టూ వేస్లో ఎక్స్ప్రెస్ చేసాం అనమాట. అలానే ఇది కూడా అంతే. ఇవన్నీ మనం మైనస్ చేసుకుంటూ రావాలి. చాలా ప్రాసెస్తో కూడుకుంది. సో నేను ఆల్రెడీ వీటిని 2 వేస్లో రాశాను. 18 క్యూబ్ ప్లస్ 20 క్యూబ్. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ క్యూబ్స్ అండ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషను, అలానే క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ నేర్చుకుందాం.